తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ పట్టణానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే హైదరాబాద్లోని మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఈ రెండు ప్రాంతాలు కలిపితే కూడా వైజాగ్ అంతా ఉండవు. ఇటువంటి వైజాగ్కి మెట్రో కేటాయించారు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలే దీనికి నిదర్శనం. మరి మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య చాలా మంది ప్రజలైతే దీని గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం. నమస్తే మేడం. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య చాలా విషయాలు ఆయన మాట్లాడే మాటలు కాంట్రవర్సీ అవ్వడం అందరికీ తెలిసినవి. ఇప్పుడు తాజాగా చూసుకుంటేనేమో వైజాగ్ గురించి, అసలు వైజాగ్ ఎందుకు ఇచ్చారా, ఆఖరికి అంత చిన్న పట్టణానికి కూడా మెట్రో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి మాటలు. దాన్ని కూడా పోల్చడం, జూబ్లీ హిల్స్, మాదాపూర్, మీరు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు, మొత్తానికి నిజంగానే మాదాపూర్, జూబ్లీ హిల్స్ వైజాగ్తో పోల్చుకుని అంత ఉంటుందా, ఏమంటారు అసలు? అంటే వైజాగ్ని అంటే ఉమ్మడి స్టేట్లో ఆయన పనిచేసిన వ్యక్తి. అవును, రేవంత్ గారు తెలిసిన వ్యక్తి. ఉమ్మడి స్టేట్లో వైజాగ్ అంతా కూడా పర్యటించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి పర్యటన ఉండింది కదా, సో ఆ టైంలో అదంతా కూడా తిరిగిన వ్యక్తి. ఎందుకు అలా మాట్లాడారు అనేది ఆయనకే అర్థం అవ్వాలి అసలు. అంటే వైజాగ్ అనేది ఎంత పెద్ద ప్లేసు అంటే ఇప్పుడు కాదు, అంటే ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు కూడా మనకు ఆ పోర్టు పైనే ఆధారపడి ఉండేవాళ్ళం అప్పట్లోనే. అండ్ అది కూడా కాకుండా అక్కడ నేవీ కానివ్వండి, ఇంకోటి స్టీల్ ప్లాంట్, 3 ప్రాంతాలు కలిస్తే అంత ఒక స్టీల్ ప్లాంటే ఉంటుంది. అంటే అక్కడ ఎంత అభివృద్ధి కనపడుతుందని అంటే సాఫ్ట్వేర్ రంగం అంతా తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నారు అని అన్నప్పుడు, ఇప్పుడు డేటా సెంటర్లు 1,00,000 కోట్లు పైనే పెట్టి అక్కడ డేటా సెంటర్ పెడుతున్నారు అని అంటే గూగుల్కి అర్థంగా తెలియదా? అంటే ఇది ఒక అక్కస్లాగా కనపడుతుందో ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరైనా కూడా మొత్తం ఆయనకి ముందే నుంచి ఎప్పుడు అంటూనే ఉంటాడు, అన్ని చోట్ల అభివృద్ధి చెందాలి, నేను అన్నదమ్ముల్లాగా స్వాగతిస్తాను ఆంధ్రప్రదేశ్ని కూడా అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఇలా నువ్వు అడగటంలో తప్పు లేదు. ఇప్పుడు తెలంగాణకి ఏది కావాలని అడగటంలో తప్పు లేదు. కానీ పక్క రాష్ట్రమైన మన సాటి తెలుగు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది తప్పు. ఇక్కడ నీకు ఇక్కడ తెలంగాణకి ఏం కావాలో ఒక సీఎంగా నువ్వు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నువ్వు తెలంగాణకి ఏం కావాలని అడిగే రైట్ మీకు ఉంటుంది. అంతేగాని పక్క రాష్ట్రంలో అదే దానికే ఇచ్చిన వాళ్ళు దాన్ని ఒక తక్కువగా చిన్న చూపు చూసి మాట్లాడడం అనేది నేను అనుకుంటాను మేబీ రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడే పరిస్థితికి వచ్చింది. అంటే కొన్ని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు నిజానికి తెలంగాణ ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. పోనీ సరే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రేవంత్ రెడ్డిని ఒప్పుకోవట్లేదు అంటున్నారు. తెలంగాణలో తెలంగాణ ప్రజలు అంటే పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది అంటారా? ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తున్నాం ఎన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి అనేది. వైజాగ్ గురించి ఇలా మాట్లాడటం మూలాన ఎన్ని ట్రోలింగ్స్ నడుస్తున్నాయో మనం నిన్న చూస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడైతే మాట్లాడే అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు, ఎస్పెషల్లీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా నచ్చట్లేదు ఆయన మాట్లాడిన మాట, భాష అది నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు దానికి ఒక ఇది కూడా చెప్పారు, ఎందుకు మెట్రో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆగింది, సెకండ్ ఫేజ్ మళ్ళా స్టార్ట్ చేయాల్సి ఉంది. సో దానికి రీజన్ ఏంటి, ఎందుకు ఇప్పుడు మళ్ళా ఆగింది అనటానికి ఆ రోజున ఉన్న సీఎం కేసీఆర్ గారు అంటే ఇది నష్టాల బాటలా నడుస్తుంది, దీన్ని ఇంకా మళ్ళీ డెవలప్ చేసి దీన్ని ఇంకా ఒక ఫేజ్ మనం రెడీ చేసిన తర్వాత సో దానిలో మళ్ళా నష్టాలే వస్తాయి అని ఆయన అవసరం లేదనుకొని పక్కన పెట్టాడు. సో అవన్నీ చూసుకోవాలి కదా, చూసుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ మీద నింద మోపడం అనేది కరెక్ట్ కాదు. సరే ఓకే, కిషన్ రెడ్డి గారు గురించి చెప్తూ కూడా అన్నారు, ఆయన తెలంగాణకి సంబంధించిన ఎంపీ, తెలంగాణ గురించి ఆలోచించాలి అని అన్నారు. ఎంపీ అన్నాక ఆయన ఒక మినిస్టర్ తీసుకున్నాక, సెంట్రల్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత మొత్తం దేశం గురించి ఆలోచించాలి. నీ ప్రాంతం గురించి ఆలోచిస్తే అవసరం లేదు కదా, నీకెందుకు ఎంపీగానే ఉంచేస్తారు అక్కడికే, ఒక మినిస్టర్ చేయరు కదా. మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్ అంటే మొత్తం దేశ భవిష్యత్ అంతా మొత్తం అన్ని చోట్ల కూడా సమానంగా ఎవరెవరికి రావాల్సిన వాటా ప్రకారం అక్కడ రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం రాజకీయం కోసం మాట్లాడటం కాదు, కొన్ని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈ రోజున మీరు సరే ఇంత తక్కువగా స్థాయిలో మాట్లాడారనంటే ఆ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అదే మెట్రోని ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. సో మీరు వాళ్ళ దగ్గర శిశురికం చేసిన వాళ్ళు ఆయన రాష్ట్రానికే మీరు ఎట్లా ఇస్తారు అని మాట్లాడుతున్నారా అని అంటే ఎలాంటివి ఇది? అసలు ప్రజలు హర్షిస్తారా? అంటే ఇప్పుడు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి అభిమానులు ఉండొచ్చు ఎక్కడైనా సరే, ఏ పార్టీలో, ఈవెన్ నేను ఇప్పటికి కూడా చెప్తాను టీడీపీలో కూడా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ అభిమానాన్ని ఆయనే పోగొట్టుకున్న వాళ్ళు అవుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడి. తెలంగాణ తీవ్రంగా తెలంగాణ వాదం ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఇట్లాంటి మాటలు యాక్సెప్ట్ చేయట్లేదు.
ఓకే. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు ఆయన? సో రాష్ట్రంలో ఇప్పుడు మనకు కావాల్సింది మనం అడుగుతాం కానీ పక్కాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇచ్చారని అడగటం అనేది కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే గుజరాత్కి ఎన్నో ఉన్నాయి, నార్త్కి ఎన్నో ఉన్నాయి, అసలు కాంగ్రెస్లో ఎందుకు అప్పుడే చేయలేదు? ముందు అన్ని రాష్ట్రాల్లో ఇచ్చారు కదా, ఢిల్లీ ఉండింది, బాంబే ఉండింది, అన్ని చోట్ల ఉంది. వాళ్ళ హయాంలోనే ఎందుకు తీసుకురాలేదు? అప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్సే కదా ఉండింది. ఎప్పుడో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ప్లానింగ్, అది ఆ 10 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు చేయలేదే? ఎందుకు త్వరగతిన కంప్లీట్ చేయలేదు? వాళ్ళు ఉన్న 10 ఏళ్లలో తెలంగాణకి ఏమి అభివృద్ధి చేశారా చెప్పమానండి? లేదు. బీఆర్ఎస్ ఏమైనా చేసిందా అంటే తెలంగాణకి ఏమీ చేయలేదు. ఒక కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. ఇప్పటి వరకు అధికారం కోల్పోయిన తర్వాత 22 సంవత్సరాలు టీడీపీ అధికారం కోల్పోయి అనుకోండి తెలంగాణలో, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసిందా? ఈ 2 పార్టీలు రాజ్యాధికారంలో ఉన్నాయి తెలంగాణలో. ఈ 2 పార్టీలు ఏమైనా చేశాయా? చెప్పుకుంటే కోకొల్లలు టీడీపీ చేసింది. ఈ రోజున ఈ అక్కసంతా కూడా బయటపడి ఈ రోజున మళ్ళా నువ్వు టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడికి ఎట్లా మెట్రో ఇస్తారు? 2 ప్రాంతాలు జూబ్లీ హిల్స్, మాదాపూర్ కలిస్తే అంత ఉంటుంది అని అంటే అసలు మీకు భౌగోళికంగా వైజాగ్ పరిస్థితి తెలియదనే తెలిసి మాట్లాడిన వ్యక్తి మనం తెలియదని అనాలి? ఇంకా ఆయనకు అన్ని తెలుసు, ఆయన చాలాసార్లు వైజాగ్కి వెళ్ళారు, ఆయనకు వైజాగ్ పరిస్థితులు ఏంటో తెలిసి అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత ఇది కుట్ర? అంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాక ఏదైనా నింద మాట్లాడచ్చా వైజాగ్ గురించి? వైజాగ్ లో ఇప్పుడు ఈ లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్న డేటా సెంటర్లకి తెలీదా? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలీదా? ఇవన్నీ తెలిసిన వ్యక్తులే కదా. ఈ రోజున పోర్ట్ కానివ్వండి, నేవీ కానివ్వండి, అన్ని కూడా ఇంకా అభివృద్ధి. అసలు యాక్చువల్లీ ఈ 2 రాష్ట్రాలకి పోర్ట్ అంటేనే వైజాగ్ దేశంలోనే కీలకమైన పోర్టు. అట్లాంటిది అక్కడి గురించి ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఏమనాలి? దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? సో వాళ్ళ పార్టీలో ఉండే స్థితిగతులను బట్టి ఆయన కొంచెం బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారో ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత సీఎంగా ఉన్నారు అని అంటే నిజంగా గొప్పే రేవంత్ రెడ్డి గారు, కానీ తీసేస్తారనే ఒక ఇది కూడా నడుస్తుంది కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా బయట. సో ఆ ప్రెషర్ లో ఉన్నారో ఏమో. నేను ఇప్పుడు ఆంధ్రాని ఏదైనా మాట్లాడాలి, నేను మాట్లాడితేనే నాకు ఈ సీటు పదిలంగా ఉంటది, అది రాహుల్ గారి దగ్గర వరకు వెళ్తది అని మాట్లాడుతున్నాడా? ఇదేనా చెప్పాలిగా? ఈ రోజున రేవంత్ గారు ఏదైతే మాట్లాడారో బేషరతుగా క్షమాపణ చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కానివ్వండి, ఈ తెలంగాణలో ప్రజలు కానివ్వండి, ఏం ఆలోచించారు, ఏం మాట్లాడుతున్నారు? అరే రాష్ట్రం విడిపోయిన తర్వాత అది అభివృద్ధి చెందాలి, దాని మీద మన ఏడుపు ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? అది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ. నమస్తే.